ఈ రామ్లా నీళ్ళు పెట్టుకున్నామంటే కట్టెలు లేవా ఏం లేవా ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థమైతలేదు ఎట్లా గట్టి ఏం ఏమైనా తలకాయ పట్టుకున్నావు నీళ్ళు పెట్టుకున్నామంటే కట్టెలు లేవురా అందుకే ఆలోచిస్తాను ఏం చేయాలో అది అంతే నాకు ఒక ప్లాన్ ఉంది నాకు రాములా గజెందుకు రా 2 మొలలు తెచ్చేవో కడతాను నీకు తెలియదు కొప్పలు నీళ్ళు ఎత్తుకోపో ఫస్ట్ నీకు చెప్పు తెచ్చిన కూరం తాగితే తెలుసు ఇలా పెట్టి ప్లగ్లో పెడితే వేడిగా అయితే నీళ్ళు 2 నిమిషాలు తాగుతాయి 2 నిమిషాలు అయితే చూద్దాం అక్కడ చూసిన వార్త నా ప్లాన్ చూసి డాన్స్ చేస్తాను ఏం మాట్లాడుతున్నావురా మనం కూడా చేద్దాం పిచ్చి పిచ్చి తింగరేసాలతోని నాకు పిచ్చి లేస్తట్టున్నది నిన్ననే యమధర్మరాలకు పోయి తాట చెప్పచ్చిన మళ్ళీ ఏమన్నా చేస్తే ఎట్లా కాలు ఉంటేనే ఉంచా ఏదో ఒకటి చెయ్యాలి అసలు చిట్టి నిలిపించద్దు చిట్టే ఏం చేస్తామ్మా సామాన్ రేపు సరే ఇదైతే ఇటు వేయింది వాడు వచ్చే టైం అయింది మంచిగా వచ్చే ముంగట అంత ఒవ్వలేస్తా అసలే చిల్లర వేసుకుంటే ఒడిసే వాళ్ళ ముంగట ఇది వలిస్తాడా పారిస్ అసలే అయ్యో చెప్పులు మర్చిపోయినా బ్యాగ్ మర్చిపోతి పరిచయం వేసిందా జై శ్రీరామాన్ని 1000 సార్లు రాయకపోతే ఇంట్లో పెద్దవారికి ఏదో ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి నేను మా తమ్మునికి ఫోన్ చేస్తా అర్జెంట్ హలో ఒకసారి ఇంటికి రారా అసలు భూమి మీద ఇంతమంది కూర్చాక నేను ఎందుకు కూర్చున్న మళ్ళా ఈ అక్క ఎందుకు ఏడుకుంటూ ఫోన్ చేసింది అయ్యో అయిపోయింది అరే పనికి కుట్టేటాళ్ళందరూ కొట్టేటను వచ్చినవారా ఓ అక్క దీనికే భయపడతానవా ఆయన గీ దరిద్రం నాకే ఇట్లా భయపడతాను నేను రాలేదు మా అత్తకి అయితే ఎట్లా అయినా గిరినుకున్న అత్తమ్మకి ఉన్నదక్క మా ఇంట్లో పెద్ద దిక్కు ఎవరు అయితే మంచిదేగా గట్లంటానేంద్రా అట్లా కాదక్క అత్తమ్మ మంచిది అంటానా సరే కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఏడ్చు ఆపు నీ దగ్గర పైసలు ఉన్నాయా చెప్పు సామాన్య మరి 1000 రూపాయలు ఇచ్చింది రా మా అత్తమ్మ చాలు తయారా తొందరగా మరి ఇగో ఇంకేస్తానవా రాత్రుడు ఏం అవసరం లేదు మొత్తం ఈ జాతులు తీసుకొచ్చా నేను దీనికి ఎట్లా వచ్చింది పర్సులో దొరికింది దొరికినా నేర్చుకునేనా రోట పంట అది కాదు కానీ ఏం చేద్దాం మనం కూడా గట్లనే 1000 పర్సులలో పెట్టి అట్లా వాడేద్దాం అబ్బా తమ్ముడా మస్తు ఐడియా ఏడవకుండా చెప్పలేదా అత్తమ్మకి ఏమవుతుందని ఏ పళ్ళకే సరిపోయినాయి ఆ పైసలు అత్తమ్మ నువ్వు పైసలు ఆడతారా పట్టు పైసలు అత్తమ్మ బాధకు అత్తమ్మ వేయాలి లేకపోతే సామాన్ తెచ్చినవా తొందరగా పైసలు ఇయ్యి పైసలు ఎందుకే నేను షాక్గా నాకు ఒక పర్స్ దొరికింది అంబరు బిడ్డ నీకే దొరికిందా ఏ అదే ఉండదు ఎన్ని పర్సు ఉంది ఆ పర్సులకు ఇట్లా రాసుకున్నామ్మా నేను ఏం చేయాలో అర్థం కాక మా తమ్ముడిని రమ్మని అది రాసిండానే ఆగత్తమ్మా నేను చెప్పా కావా చెప్పు మా తమ్ముడు మంచి ఉపాయం చెప్పిండు ఏం చెప్పిండే నువ్వు సామాన్ చేయలేదా 1000 రూపాయలు ఆ 1000 రూపాయలతో అన్ని తిరగ తీసుకొచ్చింది మా తమ్ముడు మా తమ్ముడు నీకేం కావద్దని ఎంత తొందరపడతాను మస్తు మంచోడు పైసలు ఎంతమ్మా పైసలు మొక్కం మంద బయట దింపి పాడేయక ఇంట్లో వచ్చి పైసలు అంటారు ఏంటమ్మా నువ్వు ఏం చెప్తావు అమ్ముకత్తారా అడుగుతారా నా పైసలు నాకు కావాలి పైసలు లేకపోతే అసలు కాదత్తమ్మా అమ్ముకచ్చుడు ఎందుకో అడుగచ్చుడు ఎందుకు వాపస్ ఇస్తాయి ఏం మాట్లాడుతున్నావురా మండ తీసుకుంటారా మొక్కలతో ఏం చేసినా